ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ బాలిక నేను లేక ఎన్ని ఇబ్బందులు పడుచున్నదో ఏమిటో. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఏమి జరుగునో ఎవరోహించెదరు. నా పిచ్చి గాని ఈ బాలిక నా కొరకు ఎందుకు చింతించును? పైలోకమునకు తీసుకువెళ్ళి వారు లేరని బహు ఆనందముగానున్నది. ధూంతత! గుప్తా గారు గుప్తా గారు గుప్తా గారు వచ్చేసారు. గుప్తా గారు అయ్యో గుప్తా గారు వచ్చేసారు. గుప్తా గారు వచ్చేసారు. ఈ నటనా కౌశల్యం ఇక చాలింపుము. నేను మరల వచ్చినందుకు నీవు నిరాశపడుచుంటివని నాకు అవగతమే. గుప్తా గారు మీరు వస్తే హ్యాపీగా ఉంటాను కానీ నిరాశ ఎందుకు పడతాను? మీరు తప్ప నాకెవరున్నారు చెప్పండి. ఇదిగో ఈ నటనా కౌశల్యమునే చాలింపమని చెప్పుచుంటుంది. అయిన నువ్వు లోకము కాని లోకమునకు విచ్చేసి నీకు సహాయం చేయబోయి నేను చిక్కుకుంటే నేను అకస్మాత్తుగా కనిపించడచో నన్ను వెతుకుతూ నీవు రావాలని కదా, నన్ను నీవు వెతకవలని కదా. కానీ నీవేమి చేసితివి? నేను లేనని ఇక మా లోకమునకు వెళ్ళవలసిన అవసరము లేదని ఇచ్చట గేయాలు పాడుకుంటూ సేద తీరుచుంటివి. అయ్యో గుప్తా గారు ఒక్కసారి నేను చెప్పేది. నేను వినను. నీపై నేను అలికి. అయ్యో అది కాదు గుప్తా గారు, నేను చెప్పేది. నీవు ఎంత బతిమలాడినను ఎంత ప్రాధాయపడినను నేను నీ మాట వినను, నిన్ను క్షమించను. నేను బతిమలాడుతున్నానని ఎవరు చెప్పారు? మరి నిజంగా మీరు ఇక్కడే ఉంటే నేను ఇక్కడే ఉండిపోవచ్చా? అంటే ఏం లేదు, మీరు లేకుంటే మీ ప్లేస్ లో కొత్తగా అపాయింట్ చేసిన గుప్తా గారు వస్తారనుకున్నాను కానీ ఇలాంటి ఫెసిలిటీ ఉంటుందనుకోలేదు. దుర్మార్గురాలా! నాకేమన్నా అవునన్న బాధయు బెంగయు రెండునూ లేవన్నమాట. ఓర్కోండి గుప్తా గారు, మీరు దైవాంశ సంభూతులు. మీకు ప్రమాదం రావడం ఏంటి? వచ్చినా కూడా ఇలా ఇలా మాయమయ్యే ఫెసిలిటీ కూడా ఉంది కదా. ఇలా అనగానే మాయమవు ఫెసిలిటీ నీ చేత చిక్కించుకుంటేవి కదా. అమ్మో మాట్లాడినాను నా నడుమును వచ్చి. అమ్మయ్యా, అయినా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు? నిన్ను బంధించలేక ఆ ఘోరా నన్ను బంధించినాడు. మా నరకమును నాకు ఈ లోకమును చూపించినాడు. నేను ఎలాగోలా తప్పించుకుని వచ్చి తిని. అవునా? ఆయన వాడి జోలికి ఎందుకు వెళ్ళారు? నాకు వాడికి ముడిపడి ద్వేషమేమీ లేవు. నీ వల్లే వాడు నన్ను బంధించినాడు. సర్లే గాని ఏ బాధలు ఎప్పుడూ ఉండేవే కదా. అసలు మీరు లేనప్పుడు ఏమేం జరిగాయో తెలుసా? ప్రారంభించితివా? చెప్పు. ఇంత జరిగినదా? ఇప్పుడు మిస్ అమ్మ ఈ పెళ్లి ఆపడానికి మనోహర్ని ఇంట్లో నుంచి పంపడానికి కంకణం కట్టుకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.